నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మెగా9 భక్తి ద్వారా మీ అందరికీ సుపరిచితులే గౌరీశంకర్ గారు. పంచతంత్ర కథల ద్వారా మనందరికీ చాలా మంచి మంచి కథలు చెప్తూ ఉన్నారు. చాలా శీర్షికలు కంప్లీట్ అవ్వడం జరిగింది. చాలా కథలు ఛానల్లో ఉన్నాయి. అయితే దీంట్లో ముఖ్యంగా ఉద్దేశం ఏమిటి అంటే పిల్లలకి మనం ఎలా నడవాలి, వాళ్ళ నడత ఎలా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా పెద్దల్ని గౌరవించాలి, ఆ గౌరవం ఏ విధంగా మనం ఎదుటి వాళ్ళ ద్వారా పొందాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ కథల్లో నీతి ద్వారా మనకు తెలుస్తుంది. అలా తెలిసే క్రమంలో మనం మామూలుగా చెప్తే పిల్లలు వినరు. ఏ పిల్లలైనా, ఏ ఏజ్లో పిల్లలైనా కానీ కూర్చోబెట్టి చిన్న పిల్లలకి చిన్నతనంలోనే ముఖ్యంగా ఒక 10-12 సంవత్సరాల వరకు ఇలాంటి కథలు చెప్తూ ఉంటే వాళ్ళల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. చాలా చక్కగా ఎదిగే అవకాశం ఉంటుంది. వాళ్ళను ఉద్దేశించే ఈ కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరిగింది. ఈ పంచతంత్ర కథలు అనేది మీరు గతంలో ఎక్కడైనా పుస్తకాల్లోనో, టీవీల్లోనో లేదా ఎక్కడో చోట చూసుంటారు. ఈ కథలు మీకు ఎక్కడో చోట పరిచయం కూడా అయి ఉంటాయి, చిన్న చిన్న కథల రూపంలో. కాకపోతే ఒక సిరీస్ లాగా కంటిన్యూటీగా, అంటే ఎక్కడా కూడా బ్రేక్ కాకుండా ఈ కార్యక్రమం అనేది మేము కొనసాగిస్తూ ఉన్నాం. కథ ఖచ్చితంగా కంటిన్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్కి దాన్ని కంటిన్యూషన్ ఏమిటి అనేది లీడ్ తీసుకొని మళ్ళీ కంటిన్యూగా ఆ కథలు చెప్పడం జరుగుతుంది. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోస్ని చూడటం ద్వారానే కథ అర్థమవుతుంది, విషయం బోధపడుతుంది. ఈ విషయాన్ని గ్రహించండి. ఇక నాతో పాటు గౌరీశంకర్ గారు ఉన్నారు. ఈరోజు పంచతంత్ర కథల్లో మిత్రలాభం, మిత్రభేదం 2 కంప్లీట్ కావడం జరిగింది. విగ్రహంలో 9 కథల్ని మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 10వ కథతో మొదలు పెడుతున్నాం. 10వ కథ ఏం చెప్తారు గౌరీశంకర్ గారు? ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, 10వ కథ విగ్రహంలో ఏం కథ మొదలు పెడుతున్నారు, ఏమిటి దానికి సంబంధించి? అలాగే, తప్పకుండా. విగ్రహం కథలో ప్రధానంగా ఈ విగ్రహం అనేటువంటి భాగంలో వచ్చే అన్ని కథల్లో మనకి మూల సూత్రం ఏమిటంటే 2 రాజ్యాల మధ్యలో యుద్ధాలు జరగటం, 2 రాజుల మధ్యలో శత్రుత్వం కానీ మైత్రి కానీ ఎలా ఏర్పడుతుంది అనేటువంటిది ఇందులో ప్రధానంగా కనబడుతుంది. గతంలో మనం మిత్రలాభం, మిత్రభేదంలో స్నేహానికి సంబంధించి మనుషుల మధ్యలో ఎలా స్నేహం కుదురుతుంది, ఆ స్నేహితుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎలా ఉంటారు, ఎలా విడిపోతారు, మనుషుల్లో ఉండే రకరకాల స్వభావాలు, మంచితనం, తర్వాత దుర్మార్గం, చెడుతనం, ఇలా అన్ని రకాల అంశాలు మనకి గత కథల్లో కనబడ్డాయి. కానీ విగ్రహంలో ఏమిటంటే యుద్ధానికి సంబంధించి, రాజ్యానికి సంబంధించి, ఒక రాజ్యంపై ఒక రాజ్యానికి పై దండయాత్రకు సంబంధించి, తర్వాత రాచరిక వ్యవస్థలో యుద్ధం అప్పుడు రాజులు ఏ విధమైనటువంటి అంశాలు పాటించాలి, ఇలాంటివన్నీ కూడా మనకు ఈ విగ్రహం కథలో కనబడతాయి. ఆ క్రమంలో విగ్రహంలో ఉన్నటువంటి కథ ఎలా మొదలవుతుందంటే, మనం గతంలో చెప్పుకున్నాం, ఇక్కడ 2 ప్రధానమైనటువంటి 2 ద్వీపాలు ఉంటాయి. అంటే 2 రాజ్యాలు, 2 రాజ్యాల మధ్యలో జరిగిన కథ. ఒకటి జంబూ ద్వీపం అని, ఒకటి కర్పూర ద్వీపం అని. కర్పూర ద్వీపానికి మరి హిరణ్యగర్భుడు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఇక్కడ జంబూ ద్వీపానికి చిత్రపర్ణుడు అనేటువంటి రాజు పరిపాలిస్తాడు. అక్కడ హిరణ్యగర్భుడు హంస అయితే, ఇక్కడ చిత్రపర్ణుడు నెమలిగా చెప్పబడింది. నెమలి దగ్గర ఉండేటువంటి పక్షులు, రకరకాల పక్షులు ఆ రాజ్యంలో ఉంటాయి. ఇక్కడ హంస దగ్గర కూడా ఒక దీర్ఘముఖుడు అనేటువంటి ఒక కొంగ ఒక ప్రధాన పాత్ర. అసలు ఈ దీర్ఘముఖుడు అనేటువంటి పాత్ర ద్వారానే ఈ 2 ద్వీపాల రాజ్యాల మధ్య, రాజుల మధ్య యుద్ధం మొదలవుతుంది. అది అక్కడ బీజం పడుతుంది. కాబట్టి ఈ దీర్ఘముఖుడు చాలా తెలివైనవాడు, మేధావి, మంచి జ్ఞానం కలిగినవాడు. అతను ఒకరోజు ప్రపంచమంతా తిరిగి, లోకమంతా తిరిగి, లోకంలో ఉన్నటువంటి అనేక ప్రదేశాలు, అక్కడి వింతలు, విశేషాలు అన్నీ చూస్తూ ఒక సందర్శన యాత్ర చేసి వస్తూ వస్తూ ఈ జంబూ ద్వీపం దగ్గర ఆగుతాడు. ఆగి ఆ రాజ్యంలోకి వెళ్ళి అక్కడ చిత్రపర్ణుని, అతని పరిపాలనా విధానాన్ని, ప్రజల జీవన విధానాన్ని పరిశీలించి ఆ పక్షులతో స్నేహం చేసి వాళ్ళ మధ్యలో కొంతకాలం గడుపుతాడు. అప్పుడు ఆ పక్షులన్నీ కూడా దీర్ఘముఖుణ్ణి చాలా గొప్పవాడిగా భావించి, ఇంతకాలం ఇన్ని ప్రదేశాలు తిరిగావు, చేశావు, లోకం తిరిగితేనే కదా మనకు 4 రకాల విషయాలు తెలుస్తాయి, జ్ఞానం పెరుగుతుంది అని అంటారు.
కాబట్టి మీ నుంచి చాలా జ్ఞానం తెలుసుకోవాలి, ఏమేం చూశారు అని చెప్పినప్పుడు ఆ చెప్పే కథల క్రమంలో అంతా చెప్పిన తర్వాత వాళ్ళు అడుగుతారు, మీరు మొత్తం ప్రపంచం అంతా చూసి వచ్చారు కదా, ఇందులో మీకు ఏది బాగా అనిపించింది అని అడిగినప్పుడు ఆయన అన్నీ చూశాను, మా కర్పూర ద్వీపమే గొప్పగా ఉంది, మా హిరణ్య గర్భుడు రాజే చాలా గొప్పవాడుగా అనిపిస్తున్నాడు అని అనేటప్పటికీ ఎవరికైనా అంతే కదా, ఒకరింటికి వెళ్ళి మనం వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించి మీకంటే మేమే గొప్పవాళ్ళం అంటే ఎవరైనా మనసు చివుక్కుమంటుంది, నొచ్చుకుంటుంది. అలా ఆ పక్షులన్నీ కూడా కొంచెం అది తీవ్ర స్థాయిలో వాళ్ళ మధ్యలో వాదోపవాదాలు జరుగుతాయి. చివరికి ఆ పక్షులన్నీ తన్ని ఈ దీర్ఘముఖుడి మీద దాడి చేసేదాకా తీవ్రంగా వెళతాయి. ఆ దాడి చేసే క్రమంలో మరి ఒకరోజు ఈ చివరికి యుద్ధానికి సిద్ధం అవుతాం అనేటువంటి దాకా వెళుతుంది. ఆ తర్వాత ఆ కర్పూర ద్వీపం కథ ఏమిటి అని జంబూ ద్వీపం వాళ్ళు పూర్వీకులను కనుక్కుంటే అసలు ఆ కర్పూర ద్వీపం అనేది మన జంబూ ద్వీపంలో ఒక భాగమే. తర్వాత వాళ్ళంతా కూడా రాజులు వచ్చి మనల నుంచి అది లాక్కున్నారు అన్నట్టుగా చెప్పటంతో ఈ చిత్రపర్ణుడికి జంబూ ద్వీపం పరిపాలిస్తున్న రాజుకి తిరిగి ఆ రాజ్యాన్ని మన రాజ్యంలో కలుపుకోవాలి, మన పూర్వీకులు పోగొట్టుకున్నటువంటి ఆస్తిపాస్తుల్ని మళ్ళీ మనం సంపాదించాలి అని ఆలోచిస్తాడు. ఆ ఆలోచనలో భాగంగా మరి ఆ దేశం పైన యుద్ధం ప్రకటించాలి అంటాడు. అదంతా కూడా దీర్ఘముఖుడు వాళ్ళ జంబూ ద్వీపంలో ఉన్న సమయంలోనే ఇదంతా జరుగుతుందని గతంలో చెప్పుకున్నాం. అప్పుడు అక్కడ అరుణముఖుడు అనేటువంటి ఒక పక్షిని ఈ కర్పూర ద్వీపానికి రాయబారిగా పంపుతారు. పూర్వం ఏమిటంటే ఒక రాజ్యానికి మరో రాజ్యానికి యుద్ధం జరిగేటప్పుడు యుద్ధ సమాచారం వార్త ముందు, అందులో కూడా యుద్ధ నీతి అనేది ఒకటి ఉంటుంది. అకస్మాత్తుగా వాళ్ళు పడుకున్నప్పుడు రాత్రిపూట బాంబులు వేయటం, యుద్ధానికి వెళ్ళటం అనేది, అప్పుడు బాంబులు లేవు ఈ రోజుల్లో, కానీ అలా కాకుండా వాళ్ళకి ఒక నీతి ఉంది. ముందుగా వాళ్ళకి మనం తెలియపరచాలి, ఇలా మేమంతా కూడా మా రాజుగారు మీ రాజ్యంపై దండెత్తి వస్తున్నారు, మీరు సిద్ధంగా ఉండండి అని ఒక రాయబారిని పంపుతారు. ఆ రాయబారి ఎవరు అన్నప్పుడు అరుణముఖుడు అంటే ఎర్రటి ముఖం కలిగినటువంటి ఒక చిలుక, ఒక పక్షి అని ఆ పేర్లు కూడా వాటికి తగ్గట్టుగా పెడతారు. అలా పెట్టడం వల్ల ఆ అరుణముఖుడు దీర్ఘముఖుడితో వాదించిన సందర్భంలో కొన్ని కథలు చెప్తారని మనం గతంలో చెప్పుకున్నాం. ఆ అరుణముఖుడు ఈ దీర్ఘముఖుడితో పాటు వాళ్ళ రాజ్యానికి వెళ్ళు అని ఆ రాజు చిత్రపర్ణుడు ఆదేశిస్తాడు. అప్పుడు అరుణముఖుడు అంటాడు, ఒక శత్రువుతో కలిసి ప్రయాణం చేయటం అది అంత మంచిది కాదు, శ్రేయస్కరం కాదు, నేను అతనితో వెళ్ళను, అతన్ని వెళ్ళమనండి, తర్వాత నేను వెళతాను అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ దీర్ఘముఖుడు వెళ్ళిపోతాడు. ఆ క్రమంలో మనం గతంలో ఒక హంస కాకి కథ చెప్పుకున్నాం. అలాగే ఒక కాకికి సంబంధించినటువంటి ఆ హంస పైనుంచి కాకి రెట్టవేయటం, ఆ పోయేవాడు హంస వేసిందని దాన్ని చంపటం, ఇలా కథలు చెప్పుకున్నాం. ఆ తరువాత దీర్ఘముఖుడు తిరిగి వీళ్ళ రాజ్యానికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ వీళ్ళతో సమావేశమై ఆ కథలన్నీ చెబుతూ అరుణముఖుడు అనేటువంటి ఒక దూత వస్తున్నాడు, అతను ఒక యుద్ధ వార్త తీసుకొని మన దగ్గరకు వస్తాడు, మనం యుద్ధానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి దీర్ఘముఖుడు చెప్తాడు. అప్పుడు ఈ కర్పూర ద్వీపంలో ఉన్న హిరణ్య గర్భుడి దగ్గర ఒక జక్కన అనేటువంటి ఒక మంత్రి ఉంటాడు. మంత్రులు ఎప్పుడు తెలివైన వాళ్ళు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదను ఎలా అధిగమించాలి, అసలు ఆపదల పాలు కాకుండా చూసుకోవాలి, ముందు అసలు సమస్యల రాకుండా చూసుకోవాలి, సమస్య వచ్చినప్పుడు ఎలా దాని నుంచి బయటపడాలి, ఇది జనరల్గా మనుష్యుల ఆలోచించే విధానం. అట్లా జక్కన్ అంటాడు, ఈ దీర్ఘముఖుడు లేనిపోని తీసుకొచ్చి మన నెత్తిన పెట్టాడు, అసలు అనవసరంగా అక్కడికి వెళ్ళడం ఎందుకు, మన గురించి పోరాటం ఎందుకు, ఈ దీర్ఘముఖుడు చూస్తూ ఉంటే లేనిపోని తలనొప్పి మనకు తెచ్చిపెట్టాడు, అసలు మనం యుద్ధం చేసే పరిస్థితిలో ఉన్నామా, అసలు మన దగ్గర యుద్ధానికి సంబంధించినంత సైన్యం లేదు, ప్రాథమికంగా ఒక కోట ఉండాలి, యుద్ధం చేసేటప్పుడు ఒక రాజ్యానికి దుర్భేద్యమైన కోట అంటారు, అంటే చాలా స్ట్రాంగ్ వాల్ అంటాం మనం ఇప్పుడు చైనా వాళ్ళు, ఇది అలా ఒక సరిహద్దులకి ఒక కోట ఉండాలి.
శత్రువులు దాడి చేసినప్పుడు ఆ కోటని కూడా ఛేదించలేనంత బలంగా ఉండాలి. ఆ కోటను ఛేదించి లోపలికి వచ్చినప్పుడు ఆ సైన్యాన్ని ఎదుర్కోవలసినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి చతురంగ బలాలు ఉండాలి. చతురంగం అంటే 4 రకాల బలాలు ఆ రోజుల్లో. అశ్వబలం, తురగబలం, గజబలం, కాల్బలం ఇట్లా ఉండేవి. ఇప్పుడు మనకి నేవీ ఎలా మిలిటరీ, నేవీ, తర్వాత ఎయిర్ ఫోర్స్ ఇలా ఎలా ఉన్నాయో ఆ రోజుల్లో అలాంటి సైన్యం ఉండేది. ఇవన్నీ మన దగ్గర అంతగా గట్టిగా లేవు. కాబట్టి మనం యుద్ధం ఎందుకు అని ఇతను వెనక్కి లాగుతూ ఉంటాడు జక్కన మంత్రి. కానీ దీర్ఘముఖుడు లేదు అవతల వాళ్ళు కళ్యాణికి కాలు దువ్వుతున్నారు, ఈ పరిస్థితిలో మనం వెళితే మన యొక్క బలహీనత బయటపడుతుంది, కాబట్టి మనకు కావలసినటువంటి కోటను మనం నిర్మించుకుందాం అంటాడు. అప్పుడు ఒక ప్రక్కన ఈ హంస, ఈ హిరణ్యగర్భుడనే హంస కూడా దీర్ఘముఖుడి మాటలకు ప్రభావితమయ్యి మంత్రి చెప్పేటువంటి మాటలను కొంచెం పెడచెవిన పెడుతుంది, నిర్లక్ష్యం చేస్తుంది. సరే మీ ఇష్టం అంటాడు. ఈలోగా ఏమవుతుంది, హిరణ్యగర్భుడు కర్పూర ద్వీపానికి అరుణముఖుడు అనేటువంటి దూత వస్తాడు. తర్వాత ఆ రోజుల్లో గూఢచారిని పెట్టడం అనేది ఒక సంప్రదాయం. ఒక రాజ్యంలో మరొక రాజ్యానికి సంబంధించిన ఒక స్పై అంటాం కదా, ఒక గూఢచారిని నియమిస్తారు. ఆ గూఢచారి ఏమిటంటే ఎవ్వరికి తెలియకుండా ఆ రాజ్యంలో ఆ ప్రజల మధ్యలో అక్కడి సిటిజన్ లాగానే మెలుగుతూ అక్కడ ఉన్నటువంటి సమాచారం అంతా చాలా రహస్యంగా వీళ్ళకి అందజేస్తూ ఉంటాడు. కాబట్టి యుద్ధాలప్పుడు ఇది చాలా అనివార్యం. కాబట్టి ఇప్పుడు 2 దేశాల మధ్య యుద్ధం జరిగేటప్పుడు ఈ జంబూ ద్వీపానికి సంబంధించినటువంటి చిత్రపర్ణుడు ఈ అరుణముఖుణ్ణి దూతగా పంపి అతని వెనక ఒక మేఘపర్ణుడు, పర్ణము అంటే రెక్కలు, మేఘము నల్లగా ఉంటుంది, నల్ల రెక్కలు కలిగింది కాకి. కాబట్టి ఒక కాకిని ఒక గూఢచారిగా పంపిస్తాడు. కాబట్టి ఇప్పుడు మనకి అరుణముఖుడు అనేటువంటి ఒక దూత, మేఘపర్ణుడు అనేటువంటి ఒక కాకి, ఈ 2 కూడా గూఢచారిగా ఈ రాజ్యంలోకి ప్రవేశిస్తాయి, కర్పూర ద్వీపంలోకి. అప్పుడు కర్పూర ద్వీపంలో జరుగుతున్న సన్నివేశం ఏంటంటే హిరణ్యగర్భుడు, దీర్ఘముఖుడు, జక్కన ఈ ముగ్గురు కూర్చొని సమావేశం ఆలోచిస్తూ ఉంటారు యుద్ధం ఎలా ఎదుర్కోవాలి. అప్పుడు వీళ్ళు దూతలు రాగానే ఆ భటులు వచ్చి, మహారాజా మీకోసం పలానా వాళ్ళు వచ్చారంటే, సరే వాళ్ళని అతిథి గృహంలో విశ్రాంతి తీసుకోమను, రేపు ఉదయం కలిసి మాట్లాడతానని. ఈలోగా కోట నిర్మించుకోవడానికి సారస పక్షి అని ఒక జాతికి చెందిన పక్షి, అన్ని పక్షులు ఇవే ఉంటాయి అందులో, ఆ పక్షి పేరు ధర్మవీరుడు. ఆ పక్షి ధర్మవీరుడు అనేటువంటి పక్షిని, నువ్వు వెళ్ళి మన రాజ్యానికి, ఇంతవరకు ఆ రాజ్యాన్ని కోటనే నిర్మించుకోలేదు కాబట్టి నువ్వు ఒక మంచి కోటను నిర్మించేటువంటి ప్రదేశాన్ని చూసి రమ్మని ఈ హిరణ్యగర్భుడు చెప్పటం. ఆ ధర్మవీరుడు వెళ్ళి ఒకరోజు మొత్తం ఆ రాజ్యం అంతా గాలించి చివరికి ఒక అడవిలో ఒక పెద్ద ప్రదేశాన్ని చూసి అక్కడ కోట నిర్మించడానికి అనువైనటువంటి స్థలం అని చెప్పటం. మరి కోట నిర్మాణం పనులు జరగటం, కోట నిర్మిస్తూ ఉండటం, ఇదంతా ఒక పక్కన జరుగుతూ ఉంది. ఈలోగా మర్నాడు ఈ అరుణముఖుడి దగ్గరికి ఈ రాజు అతన్ని పిలిపించి, ఏమిటి అంటే, ఇలా మా రాజు మీపై యుద్ధంపై, మీ రాజ్యం పైన దండెత్తి వస్తున్నాం, మీరు యుద్ధానికి సిద్ధంగా ఉండండి అని చెప్పటం. ఇదంతా జరుగుతుంది. ఈలోగా నీలపర్ణుడు, ఆ మేఘపర్ణుడు అనేటువంటి కాకి గూఢచారిగా వచ్చాడు కదా, అతను మారు పేరుతో మారు దేశం నుండి వచ్చినట్టుగా ఒక అబద్ధం చెప్పి, నేను సింహళ ద్వీపాన్ని నుంచి వచ్చాను, ఇక్కడ అన్ని ద్వీపాలే ఉంటాయి, నా పేరు నీలపర్ణుడు, మేఘపర్ణుడు అనేది నీలపర్ణుడు అని పెట్టుకున్నాడు. మేఘం అంటే నలుపే, పర్ణం అంటే రెక్క, ఇక్కడ నీలం అన్న నలుపే, పర్ణం అన్న రెక్క. కాబట్టి ఆ కాకి పేరు మార్చుకొని తన అడ్రస్ కూడా మార్చుకొని మెల్లగా గూఢచారిగా ఈ ఈ కర్పూర ద్వీపంలోకి చేరి రాజు దగ్గర, నేను చాలా తెలివైన వాడిని, నేను మీ దగ్గర చేరతాను, నన్ను మీ దగ్గర చేర్చుకోండి అంటే, ఇతను అమాయకుడు, ఈ హిరణ్యగర్భుడు హంస అతని మాట నమ్మి చేర్చుకుంటాడు. అప్పుడు అంటాడు, కొత్త వాళ్ళని మనం అంత తేలిగ్గా నమ్మడానికి వీల్లేదు, మీరు ఎందుకు అలా అతన్ని చేర్చుకుంటున్నారని. జక్కన మంత్రి ఎప్పుడు ఎక్కడికక్కడ
అతను అడ్డుపడి ఆలోచిస్తుంటాడు విచక్షణతో. ఈ ఒకరోజు దీర్ఘముఖుడికి ఈ హిరణ్యగర్భుడికి సంభాషణ జరిగేటప్పుడు ఏదో విషయం మీద ఈ నీలపర్ణుణ్ణి దీర్ఘముఖుడు చంపడానికి పోతాడు ఆవేశంతో. చంపడానికి పోయినప్పుడు అతను చావుకైనా సిద్ధపడతాడు, కానీ అతను ఇతని పైన ఎదురుదాడి చెయ్యడు. దానివల్ల అతని పట్ల నమ్మకం కుదురుతుంది. అంటే ఒక గూఢచారి నమ్మకం కుదరడానికి మనుషుల్ని నమ్మించడానికి ఎంతటికైనా సాహసానికైనా తెగిస్తారు. అది ఎక్కడ మనకు కనబడుతుంది. ఆ రకమైనటువంటిప్పుడు ఈ జక్కన ఆ క్రమంలో ఏమంటాడంటే, మనం నమ్మకూడదు, ఎందుకంటే ఒక శత్రురాజ్యం యొక్క బలాబలాలు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకోకుండా మనం కయ్యానికి గాలు తవ్వుతున్నాం. సరే, కోట నిర్మాణం జరుగుతోంది, బాగానే ఉంది, ఇంకా తప్పదు అనుకుంటే మనం యుద్ధానికి వెళ్ళొచ్చు. కానీ యుద్ధానికి వెళ్ళే ముందు నీకు ఒక కథ చెబుతాను. ఆ కథ నీలిరంగు నక్క. ఆ కథ పేరు, ఇది 10వ కథగా చెప్తాము. ఈ మధ్యలో ఈ కథ ఇదంతా నడుస్తూ ఉంటుంది. ఈ మధ్యలో వచ్చే ఈ కథలే మనం దాంట్లో నుంచి నీతిని గ్రహిస్తూ ఉన్నాం. ఈ నీలిరంగు కథ జక్కన్ అనే మంత్రి ఈ హిరణ్యగర్భుడనే హంసరాజుకు చెప్తున్న క్రమంలో ఆ నీలిరంగు కథ ద్వారా ఏమిటి తెలుసుకోవాలి అని అంటే, మనం అహంకరించకూడదు. అహంకరిస్తే ఇక్కడ ఈయన అహంకరిస్తున్నాడు. అహంకారంతో తన సామర్థ్యం తెలుసుకోకుండానే కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. కాబట్టి అహంకరిస్తే గనక మనం చివరికి ఎటువంటి కష్టాలకు లోనవుతామో అని చెప్పి, నేను నీకు నీలిరంగు నక్క కథ చెబుతాను విను అని అంటాడు. అది మనం చెప్పుకోవాల్సినటువంటి కథ. రైట్. సో ఏమిటి ఆ నీలిరంగు కథ ఏమిటి? అసలు అహంకారం ఎప్పుడు పతనానికే దారితీస్తుందండి. ఎవరికైనా, మనుషుల్లో కూడా అహంకారం తలకెక్కితే చివరికి జరిగేది పతనమే. అది ఎలా జరుగుతుంది, ఏమిటి, ఆ కథలో ఉన్న సారాంశం ఏమిటి, నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. కంటిన్యూషన్ ఉంటుంది. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ప్రతి విషయానికి కంటిన్యూటీ ఉంటుంది. వీడియోస్ అందుకనే కంటిన్యూగా చూసే ప్రయత్నం చేయండి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.